హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్తీ కాన్వర్జేషన్ విత్ మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు శ్రావ్య గారు, ప్లాస్టిక్ సర్జన్. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ మ్యామ్. ఇప్పుడు డయాబెటిక్తో చాలామంది పేషెంట్స్ బాధపడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి డయాబెటిక్ ఫుట్ అంటూ ఉంటారు. అసలు డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి చెప్తారా? డెఫినెట్లీ. డయాబెటిక్ ఫుట్ అనేది అంటే ప్రొలాంగ్డ్గా చాలా ఇయర్స్ నుంచి షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి చిన్న గాయం ఏదైనా తగిలినా కానీ అది అసలు మానదు, అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది, అల్సర్ అయిపోతుంది. సో ఓవర్ ఇయర్స్ ఏమవుతుందంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి జాయింట్స్, మన కాళ్ళలో జాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి మొబిలిటీ తక్కువైపోతుంది. అంటే మనకి ఎట్లా కదులుతాయో బోన్స్ జాయింట్స్, వాళ్ళకి అట్లా కదలవు. లోపల ఉన్న మజిల్స్ పాడైపోతాయి. లోపల ఉన్న నర్వ్స్, అంటే మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్ళే కేబుల్స్, నర్వ్స్, అవి కూడా పాడైపోతాయి డయాబెటీస్ వల్ల. సో ఏమైతుందంటే మనకు సెన్సేషన్ తెలియదు. మనం ముళ్ళు మీద పెడుతున్నామా, హాట్ ఆబ్జెక్ట్ మీద పెడుతున్నామా, కోల్డ్ ఆబ్జెక్ట్ మీద పెడుతున్నామా, సెన్సేషన్ ఉండదు అసలు. సో ముళ్ళు మీద పెడితే మనకి సెన్సేషన్ ఉండదు, అది పుండులాగా అవుతుంది, అది మానదు. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే బ్లడ్ వెసల్, బ్లడ్ సప్లై కూడా ఉండదు. మనకి ఏదైనా పుండు అయ్యింది అనుకోండి, అది మానాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండాలి, అక్కడికి న్యూట్రియన్స్ వెళ్ళాలి, ఆ ఎన్వైరన్మెంట్ అంతా క్లీన్ చేయాలి, అండ్ కొత్త స్కాఫోల్డ్ అంటారు, అదంతా ఫామ్ అవ్వాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే ఇవేమీ అవ్వవు. సో డయాబెటీస్ లో ఈ 4 సిస్టమ్స్ అన్ని దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళకి ఏ చిన్న గాయమైనా కానీ అదొక పెద్ద అల్సర్ లాగా మానిపోతుంది. ఒక చిన్న దోమ, అంటే చాలా మందికి ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఊర్లలో ఉంటారు, ఊరికెళ్ళి వచ్చి వాటెవర్, ఒక చిన్న దోమ గానీ ఏదైనా పురుగు గానీ ఏదైనా కుడితే వాళ్ళకి తెలీదు కుట్టింది అన్న అది ఉండదు, వాళ్ళకి సెన్సేషన్ ఉండదు కాబట్టి. సో ఒక 1-2 days లో ఏమైతుంది అంటే మొత్తం రెడ్ గా అయిపోతుంది కాళ్ళంతా, వాపులు కూడా వచ్చేస్తూ ఉంటాయి, వాపు వచ్చేస్తుంది, రెడ్ గా అయిపోతుంది, ఫీవర్స్ వస్తూ ఉంటాయి, హై ఫీవర్స్ వస్తూ ఉంటాయి. దీన్ని సెల్యులైటిస్ అంటాం మనం. అంటే ఏమి వూండ్ ఏమి ఉండదు, బట్ జస్ట్ ఆ రెడ్నెస్, ఆ స్వెల్లింగ్, దీన్ని సెల్యులైటిస్ అంటాం. వాళ్ళకి ఆ పెయిన్ కూడా తెలియదు కదా మ్యామ్? తెలియదు. డయాబెటీస్ ఉంటే పెయిన్ కూడా తెలియదు చాలా మందికి. సో సెల్యులైటిస్ ఏంటి అంటే ఫస్ట్ మనము సర్జన్ దగ్గర కానీ, ఫిజిషియన్ దగ్గర కానీ, ఎవరి దగ్గరకైనా వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి కంపల్సరీ. బికాస్ ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్, అది స్ప్రెడ్ అవుతా ఉంటుంది మనం యాంటీబయాటిక్స్ తీసుకోకపోతే. సో యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. యాంటీబయాటిక్స్ తోటి అది అంటే కంట్రోల్ అవుతుందా లేదా అనేది మానిటర్ చేసుకోవాలి. ఒకవేళ కంట్రోల్ అవుతుంది అంటే వీ కెన్ కంటిన్యూ విత్ యాంటీబయాటిక్స్. డ్రెస్సింగ్స్ ఉంటాయి, స్పెషల్ డ్రెస్సింగ్స్ ఉంటాయి, అవి చేస్తూ ఉంటాం. వాపు తక్కువ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. లేదు ఇంకా ఎక్కువ అవుతుంది, యాంటీబయాటిక్స్ తో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఏమైతుందంటే అది లోపల వరకు వెళ్ళిపోయి ఆ పస్ అనేది లోపలికి చేరిపోతుంది అనమాట. లోపల మజిల్స్ వాటన్నిటిని కూడా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఎర్లీ. ఎమర్జెన్సీ బేసిస్ లో ఫేషియోటమీ అనే ఒక సర్జరీ ఉంటుంది. డిబ్రైడ్మెంట్ అంటే వాట్ ఎవర్ చెడు ఏదైతే ఉందో అదంతా తీసేస్తాం అనమాట. ఆ ఫంగస్ కావచ్చు, ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్ కావచ్చు, తీసేస్తాం. సో దిస్ ఇస్ హౌ వి మేనేజ్ డయాబెటిక్ ఫుట్. ఇంకొక థింగ్ ఏంటి అంటే డయాబెటిక్ ఫుట్ లో వన్ మోర్ థింగ్ ఇస్ అల్సర్స్. అల్సర్స్ అంటే పుండు పడుతుంది. అంటే సెల్యులైటిస్ ఇంత పెద్దగా కాకపోవచ్చు, బట్ చిన్న పుండు ఏదైనా పడుతుంది. యూజువల్ గా మనకి ఫస్ట్ గ్రేట్ టో బాల్ దగ్గర అది చాలా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీల్ దగ్గర, గ్రేట్ టో బాల్ దగ్గర చిన్నగా ఉంటది. వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, ఆర్ సెన్సేషన్ ఉండదు, చూసుకోరు అసలు. అది గ్రాడ్యువల్ గా మెల్లమెల్లగా పెద్దగా అవుతా ఉంటది. మీరు ఎంత డ్రెస్సింగ్ చేసినా గానీ, ఇంట్లో ఏం చేసినా గానీ అది అసలు మానదు. బికాస్ ఆఫ్ ఆల్ ద లైక్ బ్లడ్ సర్క్యులేషన్ అదేం ఉండదు కాబట్టి అసలు మానదు. సో దానికి కూడా స్పెషలైజ్డ్ డ్రెస్సింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ డ్రెస్సింగ్స్ తోటి హీల్ అయ్యి కొంచెం మంచిగా వస్తుంది అంటే దాని మీద గ్రాఫ్ట్ గానీ, లేకపోతే లోకల్ గా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసి దాన్ని కుట్టేయడం గానీ అట్లా చేస్తా ఉంటాం అన్నమాట. ఎక్కువ మంది కాళ్ళకే చూస్తూ ఉంటాం ఈ షుగర్ పేషెంట్స్ లో, దెబ్బ తగలడమో లేకపోతే గోరు దగ్గర ఇబ్బంది అవ్వడమో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు వాళ్ళు? అంటే డయాబెటీస్ లో టైప్ 1, టైప్ 2 అంటారు. ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? టైప్ 2 యూజువల్ గా ఎఫెక్ట్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి. మనం HbA1c అనేది వింటాం కదా, సో దట్ ఈస్ అంటే 2 to 3 months యావరేజ్ షుగర్ ఎంత ఉంటుంది మనకి ఇస్తుంది. సో 6 to 6.5 ఇస్ ద మాక్సిమం రేంజ్. ఇంకా దానికంటే ఎక్కువ ఉంటే 6 ఇప్పుడు అంటే ఇప్పుడు స్టాండర్డ్స్ ప్రకారం అదే ఎక్కువ అని చెప్పుకోవాలి, ఎక్కువ అని చెప్తున్నారు.
సో దానికంటే ఎక్కువ అంటే మీకు 1 పాయింట్ అది ఎక్కువ అయితే మీకు ఫుడ్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 20-25% పెరుగుతుంది. ఓకే. అంటే 6.5 ఇంటూ 7.5 అయింది అనుకోండి, మీకు 25% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఫుడ్ అల్సర్స్. సో ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 3 months కి చెక్ చేసుకుంటా ఉండాలి. ఓకే. ఆర్ ఇంట్లో మనకి గ్లూకోమీటర్, ఐ థింక్ ఎవ్రీవన్ హ్యాస్ దట్ నౌ. సో గ్లూకోమీటర్ తోటి చెక్ చేసుకొని మనము ఇన్సులిన్ ఆర్ ఓరల్ డ్రగ్స్ ఏదైనా తీసుకుంటే అది మనం డోస్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఏదైనా చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ షుగర్ కంట్రోల్. నెక్స్ట్ థింగ్ ఇస్ మాయిశ్చరైజింగ్. ఫుడ్ కి ప్రాపర్ మాయిశ్చరైజేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది పట్టించుకోవట్లేదు, చేతులకి పట్టించుకోవడమే కష్టంగా ఉంది, ఇంకా కాళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు. అసలు చేతులు అంటే అట్లీస్ట్ మనం చూసుకుంటాం, అయితే చాలా మందికి అది థాట్ కూడా ఆలోచన కూడా రాదు. చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి, అవి పెద్దగా అవుతాయి అని కూడా తెలియదు, సో పట్టించుకోరు. మాయిశ్చరైజింగ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ వేళ్ళ సందులో చాలా మంది ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో బట్టలు వాటర్ దగ్గర ఎక్కువ ఉంటూ ఉంటారు, నానిపోయి అక్కడ ఫంగస్ ఇన్ఫెక్షన్ అదంతా వస్తుంది. సో డ్రైగా ఉంచుకోవాలి, లైట్ మాయిశ్చరైజర్ వాడాలి. ఓకే. సాక్స్ వేసుకోవడం బెటర్, సాక్స్ కానీ స్లిప్పర్స్ కానీ ఏదైనా అట్లాంటివి. అండ్ అంటే లైక్ ఇప్పుడు ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే మంత్లీ ఒకసారి ఒక స్పెషల్ చెకప్ ఉంటుంది అనమాట, పోడియాట్రీ చెకప్ ఉంటుంది. ఓకే. సో అది చేయించుకోవాలి. ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఆర్ మీకు సెన్సేషన్ లేదు అట్లా అనిపిస్తే మాత్రం ఎవ్రీ 3 to 6 months కి యూ హ్యావ్ టు అండర్గో దట్ చెకప్. సో దాంట్లో మనకి ఎక్కడ ఎంత ప్రెషర్ పడుతుంది, దానికి ఏం చేయాలి, రిలీవ్ చేయడానికి ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ కోసం డాప్లర్ అని చేస్తాం, అంటే ఏదైనా డౌట్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉందా లేదా అనే దానికి డాప్లర్ అని చేస్తాం. సో ఇవన్నీ లైక్ ఇఫ్ యూ కన్సల్ట్ యువర్ సర్జన్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ దెన్ యూ విల్ గెట్ టు నో లైక్ మీకు ఏం ప్రాబ్లం ఉంది, దానికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అని. సో అంటే టైప్ 1 వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు అని అంటారా? వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటీస్ అనేది ఇంకా టైప్ 1 టైప్ 2 ఇస్ జస్ట్ బేస్డ్ ఆన్ హౌ దే ఆర్ సివియారిటీ అనుకోవచ్చు. చిన్నప్పుడు ఉందా పెద్దగా అయిన తర్వాత ఉందా. ఓకే. బట్ ఇట్ ఈస్ అ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీవన్. షుగర్ అన్కంట్రోల్ ఉంటే ఈ మజిల్ అనేది, బోన్ అనేది, నర్వ్స్, ఆర్టరీస్ ఇది అనేది ఎఫెక్ట్ అవ్వడం ఇట్ ఈస్ అ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీవన్. సో అందరూ ఈక్వల్ గా కేర్ తీసుకోవాలి. ఫుడ్ అది ఎలా ఉండాలి అంటారు? ఫుడ్ అంటే మనము హై గ్లైసెమిక్ ఇండెక్స్ ని అవాయిడ్ చేయాలి. కొన్ని ఫ్రూట్స్, బయట ఫుడ్ అయితే కంప్లీట్లీ నో, ఇంకా మేబీ మంత్లీ వన్స్ అట్లా ఏమైనా తీసుకోవచ్చు. బట్ దట్ టు అవాయిడ్ మైదా. రైస్ కూడా చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. రైస్ అవాయిడ్ చేయడం అంటే వైట్ రైస్ అవాయిడ్ చేయాలి. వైట్ రైస్ విల్ హ్యావ్ వెరీ హై గ్లైసెమిక్ ఇండెక్స్. అది ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు ఎంత రైస్ తిన్నా గానీ ఒక హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ ఆకలిస్తుంది వైట్ రైస్ తింటే. అదే మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే మీరు ఇంత కొంచెం తిని కొంచెం కర్రీ ఎక్కువ వేసుకోవాలి దానికి, దట్ విల్ గివ్ మోర్ టేస్ట్. సో ఆబ్వియస్లీ మీరు కర్రీ ఎక్కువ తింటారు, రైస్ తక్కువ తింటారు, అండ్ యూ విల్ ఫీల్ వెరీ ఫుల్ విత్ దట్. మీకు పొద్దున్న తింటే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు యూ విల్ నాట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. బటర్ మిల్క్ తీసుకోవచ్చు మధ్య మధ్యలో, మీకు బాగా ఆకలిస్తుంది అంటే రాగి జావా తీసుకోవచ్చు. సలాడ్స్ తీసుకోవచ్చు, క్యారెట్ కానీ కీరా కానీ, ఆరెంజ్ తీసుకోవచ్చు, ఆరెంజ్ ఇస్ వెరీ గుడ్. సో ఇట్లాంటివన్నీ అంటే వాట్ ఎవర్ దే ఆర్ నాట్ ఇంక్రీజింగ్ ద గ్లైసెమిక్ ఇండెక్స్ అట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం బెటర్. నాన్ వెజ్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ ఆర్ ఫిష్ ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. మటన్, చికెన్, ఫిష్, ఎగ్స్, 2 బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ తింటే లైక్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, స్కిన్, హెయిర్ అన్నిటికీ మంచిదే, ప్రోటీన్ కూడా దొరుకుతుంది. సో నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే అది తీసుకోవచ్చు. సో నైట్ టైంకి వచ్చేసరికి వాళ్ళు చపాతీలు తిని ఇంకా చాలు నేను డైట్ మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటారు. బట్ చాలా మందికి తెలియదు అది కూడా తినకూడదు అని అంటుంటారు కదా. చపాతీ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి హెల్దీ. అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాస్ లైక్ దట్. అంటే మనం గోధుమలు తీసుకొచ్చి కడుక్కొని ఎండబెట్టి దానిని పట్టించుకొని చేసుకునే వాళ్ళము. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఫైబర్ మంచిగా ఉంటుంది అండ్ దట్ ఈస్ ప్యూర్ గోధుమలే, ఇంకేం ఉండదు మిక్స్. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి లేదు. సో మార్కెట్ లో ఏది కనిపిస్తే అది హెల్దీ అనుకుంటాము, మల్టీగ్రెయిన్ అనుకుంటాము, అది తీసుకొచ్చేస్తాము. బట్ మెనీ టైమ్స్ వెన్ వి చెక్ ఆఫ్టర్ ఈటింగ్, ఆ చపాతీ తినిన తర్వాత షుగర్స్ చెక్ చేసుకుంటే దే ఆర్ యాజ్ హై యాజ్ వైట్ రైస్ ఓన్లీ. సో దాంట్లో మైదా ఉంటుంది.
మైదా ఇస్ నథింగ్ బట్ ప్రాసెస్డ్ వీట్ ఫ్లోర్ అంతే. సో వాళ్ళు వీట్ ఫ్లోర్ ని ప్రాసెస్ చేసి చేసి మైదా చేసిస్తారు. లేకపోతే మనకి సాఫ్ట్ గా రావు కదా రోటీస్. మన ఇంట్లో చేసుకునేవి అంత సాఫ్ట్ గా ఉండవు, వాళ్ళు చేసేవి సాఫ్ట్ గా ఉంటాయి. బికాస్ ఇట్ ఈస్ ప్యూర్ మైదా. మైదాలో 1% చనా దాల్ అంటాడు, 1% అది అంటాడు. సో దట్ ఈస్ నెగ్లిజిబుల్. నువ్వు 80% మైదా తిని 10% అది తింటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో ఇంట్లో చేసుకోవచ్చు కావాలంటే. ఇంట్లో గోధుమలు ఎక్కడైనా దొరికితే గోధుమలు తీసుకొని దానికి ప్రపోర్షనేట్ గా 1 kg శనగలు, 1 kg జొన్నలు అట్లా కలుపుకొని మనమే పట్టించుకొని మనం చేసుకుంటే దట్ ఈస్ హెల్దీ. స్టార్టింగ్ కష్టం ఉంటుంది తినడము, బట్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఫర్ యువర్ హెల్త్ దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఓవరాల్గా ఈ టైప్ 2 కానీ టైప్ 1 కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకొని చిన్న ప్రాబ్లం ఏదన్నా వచ్చినా కూడా వెంటనే సర్జన్ దగ్గరికి కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి దాన్ని ఎక్కువ కాకముందు చెక్ చేసుకుంటే బెటర్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.